బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. గుంటూరు నగరంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ జిల్లా కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు బీజేపీ శ్రేణులు. ఇక కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీపై దాడికి ప్రయత్నం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ రకంగా కూడా బీజేపీ కార్యకర్తలు కూడా గుంటూరులో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పరిస్థితులకు దారితీసినటువంటి సిచ్యువేషన్ నెలకొని ఉంది. దీనికి సంబంధించి అంటే దీంట్లో మస్తాన్ వలీ గుంటూరు మాజీ ఎమ్మెల్యే మీద అయితే దాడి చేశారు. వారితోనే డైరెక్ట్గా మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మస్తాన్ వలీ గారు. మస్తాన్ వలీ మీద దాడి చేసే అంత దమ్ము వాళ్ళకి లేదండి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీదకి వచ్చానన్నట్టు మాకు సమాచారం జరిగింది. ఎమ్మటే మేము రావడం జరిగింది. రాగానే వాళ్ళు ఎక్కడో గుంపులో, ఆ గుంపులో నుంచి లోపల వైపు కోడిగుడ్లు వేయటం జరిగింది. వెంటనే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా పార్టీ ఆఫీస్ మీద నుంచి రాకుండా వాళ్ళని అడ్డుకున్నాం తీవ్రంగా. పోలీసు వాళ్ళు కాకపోతే ఈ విషయంలో పోలీసు వాళ్ళు చోద్యం చూస్తా ఉన్నటువంటి పరిస్థితి. దీంట్లో విషయం తెలుసుకోవాల్సిందంటే, ఎందుకు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద, కార్యాలయం మీద దాడి చేయవలసినటువంటి పిరికిపంద చర్య చేపట్టాలో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. యువజన కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ప్రశ్నలు అడిగారు. ఏమడిగారు? దేశానికి సంబంధించినటువంటి విషయాలు యాజ్ ఎ ప్రధానమంత్రిగా పిరికిపంద చర్యల గురించి ప్రశ్నించడం జరిగింది. చెప్పాల్సిన అవసరం ప్రధానమంత్రి మీద ఉంది, దేశ ప్రధానమంత్రి మీద. దేశ ప్రధానమంత్రి సమాధానం చెప్పకుండా దాన్ని తప్పుదారి పట్టించడం కోసం, తమ అసమర్థత విధానాన్ని పక్కదారి పట్టించడం కోసం ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది యువమోర్చా అనేటటువంటి ముసుగులో పార్టీ కార్యాలయం మీద మేము ముట్టడి చేస్తామని చెప్పి కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేస్తారా? ఇది నిరసన తెలియజేసేటటువంటి కార్యక్రమం. జనరల్ గా ప్రజాస్వామ్యయుతంగా మేము కూడా నిరసన తెలియజేస్తాం. మాకు కూడా వాక్ స్వాతంత్రం ఉంటుంది. నిరసన తెలియజేయడానికి వివిధ మార్గాలు ఉంటాయి. కానీ కార్యాలయాల మీద దాడి చేయడం ఏంటండి ఇది? మస్తాన్ వలీ గారు, అంటే ముందస్తుగానే బీజేపీ అంటే దేశవ్యాప్తంగా కూడా ఈ రకంగా కూడా కాంగ్రెస్ కార్యాలయం వద్ద బీజేపీ నిరసన తెలుపుతుంది. ముందస్తుగా కూడా ఈ కార్యాలయం వద్దకు వస్తుందని మీకు సమాచారం అందే అక్కడికి చేరుకున్నారా? మాకు ఈ సమాచారం తెలియదు. మా వాళ్ళు పొద్దున్నే ఇవాళ ట్రైనింగ్ క్యాంప్ ఉంది హైదరాబాద్ లో, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళేటటువంటి క్రమంలో మాకు ఫోన్ చేస్తే మీరు జాగ్రత్తగా వెళ్ళండి అనేటటువంటి తెలిసిన తర్వాత ఈ రకమైన కాల్ వచ్చింది అనేటటువంటి మాట తెలిసి నాకు చెప్పడం జరిగింది. వెంటనే నేను మా కార్యకర్తలంతా కూడా పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. అప్పుడు ఎవరు లేరు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, దీంట్లో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు, నాయకులు నిరసన తెలియజేస్తున్నారు అంటే సీఎం కార్యాలయం ముట్టడో, అసెంబ్లీ కార్యాలయం ముట్టడో జరుగుతూ ఉంటే మీరు వాళ్ళని హౌస్ అరెస్టులు, ప్రివెంట్ అరెస్టులు జరుపుతూ ఉంటారు. ఇప్పుడు ఎందుకు పురిగొల్పుతున్నారు కార్యాలయాల మీదకి? పోలీసు వాళ్ళు ఎందుకు చోద్యం చూస్తుంది ఈ ప్రభుత్వం? అంటే ఈ విధంగా కార్యాలయం మీద ముట్టడి జరుగుతూ ఉంటే రాజకీయ వ్యవస్థలు, ఈ విధమైనటువంటి వ్యవస్థలో వాళ్ళు ఎక్కడ నిలబడతారు? వాళ్ళు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంటే బతికే వాళ్ళు. అంటే పోలీసులు ఇంకొంచెం బాధ్యతాయుతంగా ప్రవర్తించి ఉండాలి అని మీరు అంటున్నారు. పిరికి బంద చర్య, ప్రజల్ని పక్కదారి పట్టించే చర్య ఇది. ప్రజల్ని పక్కదారి పట్టించే చర్య. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఏ రాజ్యాంగం చెప్పింది పార్టీ కార్యాలయాల మీద జారీ చేయాలి, భౌతికంగా కిరోసిన్, పెట్రోల్ లాంటి మారణాయుధాలు తీసుకొచ్చి ఫ్లెక్సీలో బ్యానర్లు చించేసి తగలబెట్టాలని ఎక్కడ చెప్పారు? ఇవన్నీ కూడా చాలా పిరికిబంద చర్య. వీటి మీద ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇటువంటి జరగకుండా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ లీగల్ ప్రొసీడింగ్స్ లో. మస్తాన్ వలీ గారు, బీజేపీ దేశవ్యాప్తంగా కూడా బీజేపీ యువమోర్చా చేస్తున్నటువంటి ఈ నిరసనలు గాని, ఈ దాడులను గాని మీరు ఏ విధంగా చూస్తారు? ఇది ఒక పిరికిబంద చర్య. అడిగిందేంటి? ప్రధానమంత్రి యొక్క ఆలోచన విధానం, దేశ రక్షణ,
పిఎం కేర్స్ లేదా యువజన కాంగ్రెస్ వాళ్ళు ఒక డిమాండ్ పెట్టారు. డిమాండ్ ని సమాధానం చెప్పండి. ఉమ్, డిమాండ్ సమాధానం చెప్పండి. మీరు నన్ను ప్రశ్న అడిగారు, ఉమ్, నేను సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా నాకు రాజకీయ నాయకుడిగా? ఉమ్. Yes. నేను సమాధానం చెప్పట్లేదు అంటే నేను పిరికివాడినన్నా అయి ఉండాలా, నేను ఒక అసమర్థుడైనా అయి ఉండాలా? ఉమ్, ఎదుర్కోవాలి కదా, ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలిగా. అందులో దేశ ప్రధానమంత్రి పార్లమెంట్ ద్వారా గాను లేదా మీలాంటి మీడియా మిత్రుల ద్వారా సమాధానం చెప్పాలి. ఉమ్. ఇదేమిటండి, పార్టీ ఆఫీసుల మీద దాడులు జరిగితే హీరోలు అయిపోతారా, దేశభక్తులు అయిపోతారా? అయితే ఈ దాడుల నుంచి పోలీసులు ఎటువంటి రక్షణ కల్పించాలి అని మీరు అనుకుంటున్నారు? నేను అడుగుతుంది కూడా అదే. పోలీసు వాళ్ళు మేము సీఎం కార్యాలయం ముట్టడి లేదా అసెంబ్లీ ముట్టడి పెడితే లేదా ఏదైనా రాస్తారు ఒక ధర్నాలు చేస్తా ఉంటే మమ్మల్ని ప్రివెంట్ అరెస్ట్ చేస్తారు, హౌస్ అరెస్ట్ చేస్తారు. ఉమ్, ఈ విధంగా బీజేపీ వాళ్ళని విచ్చలవిడిగా ఆ ముసుగులో కొంతమంది గుండాలు చేరారు. ఉమ్, లేదా పెట్రోల్ కిరోసిన్ లాంటి విస్ఫోట పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఉమ్, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేసి ఎంక్వైరీ చేయించాలా, ఉమ్. చేసి స్పష్టంగా భవిష్యత్తులో రాజకీయ వ్యవస్థను కాపాడుకునే విధంగా ఉండాలి. కానీ భౌతికమైన దాడులు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. దీని మీద మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళనున్నారు? ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ మీద కంప్లైంట్ ఫైల్ చేయనున్నారా లేకపోతే ఖండించనున్నారా ఏంటి? కంప్లైంట్ ఫైల్ చేసాం ఆల్రెడీ. వాళ్ళని ఎదుర్కొన్నాం మేము. వాళ్ళు ఎక్కడి నుంచి మా ఆఫీస్ నుంచి వాళ్ళు బయటికి తీసుకెళ్లి పారిపోయే విధంగా కూడా మా కార్యకర్తలు ఎదుర్కొన్నాం. ఉమ్, ఇప్పుడు ఎస్పీ గారిని కలవడానికి వెళ్తా ఉన్నాను నేను. ఓకే. ఎవరైతే పోలీసులు చోద్యం చూస్తున్నారు వాళ్ళు కానీ ఎవరైనా పెట్రోల్ కిరోసిన్ లాంటి విస్ఫోట తీసుకొచ్చారో వాళ్ళ మీద చార్జ్ చేసుకుని యాక్షన్ తీసుకోమని చెప్పి డిమాండ్ చేయడానికి ఎస్పీ గారు ఇప్పుడు ఇచ్చే టైం 2:15 వెళ్ళి కలవడానికి వెళ్తున్నాం. రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం వలీ గారు. ఇక గుంటూరు నగరంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. కాంగ్రెస్ జిల్లా కార్యాలయం మీద అయితే దాడులు చేశారు బీజేపీ యువమోర్చాకు సంబంధించినటువంటి వారు. మరొకవైపు చూస్తే కనుక దేశవ్యాప్తంగా కూడా బీజేపీ యువమోర్చా కాంగ్రెస్ కార్యాలయాల మీద అయితే దాడులు చేస్తూ ఉంది, నిరసన తెలుపుతుంది. ఈ రకంగా కూడా ఇక గుంటూరులో కూడా రాళ్లు కోడిగుడ్లతో దాడి చేయడం జరిగింది. అదే సమయంలో అక్కడ గుంటూరు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి అక్కడికి చేరుకోవటం, ఆ దాడులను అడ్డుకోవడం జరిగింది. ఇంకా అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. ఎక్కడైనా కానీ ఈ విధంగా ఏదైనా కార్యాలయాలు ముట్టడిస్తున్నారంటే ముందస్తుగానే హౌస్ అరెస్టులు చేస్తారు కదా, ఇక్కడెందుకు బీజేపీ కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేయలేదు? ఏమైనా కానీ ఉద్రిక్త పరిస్థితులు చెలరేగి, మంటలు చెలరేగి, ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు చెలరేగితే దీంట్లో గూండాలు కూడా మధ్యలో దూరుతూ ఉన్నారు. వాళ్ళు రాళ్ళు రువి ఎవరికైనా కానీ ప్రాణ నష్టం కానీ ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అంటూ కూడా పోలీసులు ఇంకొంచెం ముందుస్తుగానే ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకొని ఉండాల్సిందంటూ కూడా ఆయన అంటూ ఉన్నారు. ఆఫీస్ ఇది 60-60-120 కాంగ్రెస్ పార్టీ 420 60-60-120 కాంగ్రెస్ పార్టీ